नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज़ में आप तमाम का खैर मकदम है। भैंसा में गुज़िश्ता रोज़ गणेश विसर्जन जुलूस के दौरान शहर के पिपरी कॉलोनी इलाके में निकाले गए शोभा यात्रा में डीजे साउंड सिस्टम की ज़ोरदार ऊंची और भारी आवाज़ को बर्दाश्त ना करने के सबब 4 अफराद मुतासिर व बीमार हो गए, जबकि कॉलोनी इलाके की एक लड़की कीर्ति बेहोश हो गई, जिसे अस्पताल मुंतकिल किया गया। आइए नाजरीन, डीजे साउंड सिस्टम की ज़ोरदार आवाज़ से परेशान मुतासरीन के गम व गुस्से भरे अल्फाज सुनते हैं। పడిపోయినా మరి చక్కెర వచ్చి పడ్డావా దవాఖానలో పోయినావా మా ఊరు బైన్సా ఏమైంది నిన్న డీజే సౌండ్కి పడ్డాను. ఎగరాటముంటివా నాకు నిన్న డీజే సౌండ్తో హెడేక్ వచ్చింది, అలాగే పడిపోయా. హాస్పిటల్కి వెళ్ళినావా నన్ను వెళ్ళలేదు. మా పాపకి డీజే సౌండ్ వల్ల ఓవర్ ట్రబుల్ వదలడం వల్ల ఆమెకి హెడేక్ వచ్చేసి హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఆమె బాగా స్పృహ తప్పి పడిపోయింది. బాగా ఘోరంగా ఇలాంటి సౌండ్ పెట్టడం వల్ల చిన్న పిల్లలకి బాగానే ఇబ్బంది కూడా జరిగింది. ఇలాంటి పిల్లలు కూడా కొందరికి ఇక్కడ ఈ గల్లీలో జరిగింది. ఎందుకు చేస్తున్నారో తెలియదు. అది వాళ్ళ ఇష్టమా? అది కాదు కదా. ఒక్కరిపైన రుద్దడమా? అది అవసరమా సార్? ఎవరిది వాళ్ళు పెట్టుకోండి. ఇంకొకరిపైన రుద్దకండి, ఇంకొకరికి ఇబ్బంది పెట్టకండి. మేము ఎవరికి వ్యతిరేక కాదు, వ్యతిరేక చెప్పడం లేదు. కాకపోతే మార్పిడి తెచ్చుకోండి. మీరు ఇబ్బంది పడకండి, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకండి. అందరు కలిసి చేసుకుందాం. కానీ మన సంప్రదాయానికి మనం మర్చిపోతాం. ఇంకో దాన్ని గొడవలకు కారణం తెస్తున్నాము. అవన్నీ అనవసరం అండి. కాకపోతే మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు మనం మారాలి. డీజే మనది సంస్కృతి కాదు. భజన మన సంస్కృతి. భజన పేరు చెప్పి మనల్ని ఇంకొక దాన్ని పెట్టేసి ఇంకొకరి పైన రుద్ది ఇంకొకరి పైన నష్టం చేసి దానికి లాభం పడతామా? ఒక పూజ చేసి ఒకరిని హాస్పిటల్ పాలు చేసి మనం లాభపడతామా? నష్టం చేసి మనకి ఏది వద్దండి. అయినంత వరకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, విజ్ఞప్తిగా నా రిక్వెస్ట్ అనుకోండి. అందరు కూడాను దీంట్లో మార్పిడి తెచ్చుకోండి. నేను ఎవరికి వ్యతిరేక చెప్పడం లేదు. నేను అంత పెట్టను, నేను అంత భరించను, నేను ఎవరికి నష్టం కూడా కలిగించను. నేను కూడా పూజ చేస్తాను, నేను కూడా అలాగే డీజే పెడతాను. కానీ చిన్నది పెడతాను, 1 లేదా 2 చిన్నవి పెట్టుకొని నేను కూడా చేశాను లాస్ట్ ఇయర్. కానీ నేను ఎవరికి ఏ ఇబ్బంది కలిగించలేదు, అలా చెయ్యలేదు కూడాను, చెయ్యను కూడాను. మీరు కూడా అవుతే అలాగే చేయండి. అందరినీ సహకరించండి, ఎవరికి ఇబ్బందులు పాలు చేయకండి. ధన్యవాదాలు. నిన్న బైన్సా గణేష్ నిమజ్జనంలో ఏదైతే జరిగినటువంటి ఘటన, బైన్సాలో పూర్తి స్థాయిలో ఏదైతే నిమజ్జన సందర్భంగా పెద్ద పెద్ద డీజేలు, అంటే అవి మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల నుంచి తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. ఆ డీజేలను చూస్తే అసలు తట్టుకునే పరిస్థితి లేదు. కనీసం అక్కడ డ్యాన్స్ చేద్దామనేటువంటి అవకాశం కూడా లేదు. కనీసం నిలబడేటువంటి అవకాశం కూడా లేనటువంటి డీజేలు అనేటువంటి రావడం తెప్పించడం అనేది జరిగింది. దీనివల్ల చాలా వరకు ఏంటంటే కుటుంబాలు అనేటువంటి ఇన్సులిన్ పేషెంట్ కావచ్చు, బీపీ పేషెంట్ కావచ్చు, హార్ట్ పేషెంట్స్ కావచ్చు, నిన్న ప్రభుత్వ హాస్పిటల్లో చూస్తే మొత్తం వాళ్ళే కనపడతా ఉన్నారు. ఎందుకనంటే ఖచ్చితంగా ఆ సౌండ్ వల్ల, వైబ్రేట్ వల్ల కింద పడిపోయి పిల్లగాళ్ళు తట్టుకోలేని పరిస్థితి, చెవులో దూరం పెట్టుకొని బట్టలు కట్టుకొని ఇంట్లో పడుకునే పరిస్థితి ఏర్పడ్డది. పైగా మన బైన్సాలో ఏంటంటే అతి దగ్గరగా ఉన్నటువంటి కుటుంబాలు, అంటే గల్లీలో దగ్గర కుటుంబాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటి ద్వారా సౌండ్ ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోతుంది. దానివల్ల చాలా ప్రమాదాలు ఏర్పడతాయి. ఇది ఖచ్చితంగా యువకులు అనేటువంటి ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యువత మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్తేనే మన భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు మన కుటుంబానికి కావచ్చు, ఇంకా వేరే పక్కన కుటుంబానికి కావచ్చు, ఇంకా వేరే కుటుంబానికి కూడా జరగవచ్చు. కానీ ఎవరికి జరిగినా ఇది నా వరకు జరిగిందని చెప్పిన విషయం గురించి కాదు. ప్రతి ఒక్కరు కుటుంబాలు జరిగితే మీకు ప్రమాదమైనటువంటి అర్థం అవుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వము, యువకులు ముఖ్యంగా ఈ డీజే సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాల కోసం మనం విరుద్ధంగా ప్రవర్తించకుండా కొంచెం తక్కువ సౌండ్ ద్వారా పెట్టుకొని డీజే నడిపించుకోవడం అనేటువంటి ఉత్తమం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణలో గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించిన దాని మీద ప్రత్యేక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ డీజేలకు సంబంధించినటువంటి మార్పు జరగాలంటే యువకులు మాత్రమే మారాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. नाजरीन, आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।